నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మాణిక్రావు ఆశయాలను కొనసాగించాలని ట్రస్ట్ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తాండూరు ప్రజలపైన ఉందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుప్రద్ పటేల్ అన్నారు. దివంగత నేత మాజీ మంత్రివర్యులు మాణిక్రావు 9వ వర్ధంతి సందర్భంగా సోమవారం వారి సతీమణి శశిప్రభ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి తాండూరులోని మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించే తాండూరు ప్రాంతంలో బహుజన నాయకుడిగా రాష్ట్ర మంత్రిగా చాలా సేవలు అందించారని, తాండూరు ప్రజల కోసం పీపుల్స్ కాలేజీని స్థాపించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆయన ఆశయ సాధనకు తాండూరు ప్రజలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తాండూరు ప్రజలపై ఉన్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ, డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, రామ్ రెడ్డి, సుభాన్ రెడ్డి, రఘు రామకృష్ణ, సుభప్రద్ పటేల్, ట్రస్ట్ సభ్యులు భాను, సాయి మనోహర్, నరేష్ గౌడ్, మొయిజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి పెద్దలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి, ట్రస్ట్ సభ్యులు వారు, అదేవిధంగా ట్రస్ట్ చైర్పర్సన్ శశిప్రభ గారికి, ట్రస్ట్ సభ్యులు లక్ష్మారెడ్డి గారికి, మిగతా న్యాయవాది వాళ్ళ ట్రస్ట్ సభ్యులకు అందరూ కూడా ట్రస్ట్ గారికి అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మాణిక్రావు అభిమానులు అందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకుముందు సుభాన్ రెడ్డి గారు చెప్పిన అందరూ కూడా కోరిక ఏంటంటే, న్యాయం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ న్యాయం కోసం తాండూరు ప్రజలు, తాండూరు పేద విద్యార్థుల కోసం పీపుల్స్ కళాశాల పేరు చూస్తేనే ప్రజల కోసం కళాశాలని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మాణిక్రావు గారు. ప్రజల కోసమే ఆ భూమిని కూడా కొనుగోలు చేసిండ్రు, అందరు దానికి సహకరించిండ్రు. కాబట్టి ఆ భూమి ప్రజలకు చెందాలని చైర్పర్సన్ గారు చాలా సందర్భాల్లో, నాకు అనేక సందర్భాల్లో ఆమె వచ్చేసి, ఆమె ఈ ఏజ్ లో కూడా ఆ భూమి నాకు కావాలనో ఇంకోరు కావాలనో అని కాకుండా ప్రజలకు, తాండూరు విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటారు. కాబట్టి దానికి తాండూరులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా పేదలు, రైతులు అందరూ కూడా తాండూరు విద్యాభివృద్ధికి కృషి చేయడానికి అందరూ కూడా సహకరించాలి. ఈరోజు కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేయాలని, గతంలో వికారాబాద్ లో కూడా ఇట్లనే భూమిని అమ్ముకోవాలని చెప్పి చూస్తే తిరుగుబాటు జరిగింది. ఆ దాన్ని విరమించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాం, తప్పకుండా అందరు విద్యార్థులని, ఆడ చదువుకున్నటువంటి వాళ్ళు, సుభాన్ రెడ్డి వంటి వాళ్ళు, రామరెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలా మంది వేల సంఖ్యలో తాండూరులో ఉంటారు. కాబట్టి అందరిని ఏకం చేద్దాం. ఆ కళాశాలకు, ఈ ట్రస్ట్ కి తోడ్పాటుగా ఉండే విధంగా ఆయన ఆశయ సాధన, నిజంగా ఆయన ఆత్మ శాంతి ఎప్పుడు ఇస్తుందంటే అక్కడ ఒక కళాశాలను ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి, అప్పుడే మాత్రమే మాణిక్రావు గారి ఆత్మ శాంతిస్తా అని చెప్పేసి కోరుతూ, ట్రస్ట్ సభ్యులందరూ కూడా, మీరందరూ కూడా పెద్దలు చిన్నారెడ్డి గారు నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. నేను రాజకీయాల్లో చాలా మంది నేతల్ని చూసినా కానీ నిజాయితీకి మారుపేరుగా రోజు మేము చర్చించుకుంటాం, ఎవరు నిజాయితీగా ఎట్లుంటారు రాజకీయాల్లో. అట్లాంటి వ్యక్తి ఈరోజు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి సార్, మీరు దీనికి సహకారం అందించండి. తప్పకుండా మీ పేరు కూడా చిరస్మరణీయంగా తాండూరులో వెళ్లదిస్తారని చెప్పేసి లక్ష్మారెడ్డి గారు కూడా దీనికి కృషి చేస్తున్నారు. అందరం కూడా, చైర్పర్సన్ గారు అందరూ కూడా, మనమందరం కూడా కృషి చేయాలి. తప్పకుండా మీరు ఏం తీసుకున్నా మేడం, అందరినీ, ప్రజలందరూ కూడా ఇలా భాగస్వాములు చేద్దాం. తాండూరు రైతులందరూ కూడా భాగస్వామ్యం చేద్దాం. తాండూరు వ్యాపారస్తులందరూ భాగస్వామ్యం చేసి అందరూ ఒక ప్రజా పోరాటంగా చేసి దాన్ని కళాశాల ఏర్పాటు చేసుకుందాం మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరున